Congratulations to the new committee of Dara. Just wanted to ask few questions. అసలు దారా అన్నది ఎప్పుడు స్టార్ట్ చేశారో చెప్తారా ఈ అసోసియేషన్? దారా అనేది డల్లస్ ఏరియా రాయలసీమ అసోసియేషన్ అండి. 2013లో లైక్ మైండెడ్ పీపుల్ అంతా మనకు అన్ని దానిలో అందరికీ అసోసియేషన్ ఉంది. మనకు కూడా మనమంతా ఒక అసోసియేషన్ ఫామ్ చేసుకొని బ్యాక్ హోమ్లో సర్వీసెస్ చేయాలని చెప్పి అక్కడ ఇప్పుడు నేను ఓఎస్ఆర్ చాలామంది ఇక్కడ ఉన్నారు అంతా ఒక చోట చేరి దీన్ని ఒక రిజిస్టర్ చేసి ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ లాగా స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి మేము ప్రతి ఇయర్ ఒక సిగ్నేచర్ ఈవెంట్ పిక్నిక్ చేస్తున్నాము. అలాగే ఎన్నో సేవా కార్యక్రమాలు చేసాము. అక్కడ నుంచి కూడా దారా అంటేనే డల్లస్లో ఒక అట్రాక్షను. చాలామంది రాయలసీమ వాళ్ళు కనెక్ట్ అయినారు. ఈ ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకొని ఎన్నో సేవా కార్యక్రమాలు జరుగుతుంటాయి. కొత్తగా ఈరోజు కార్యవర్గం స్టార్ట్ అయిపోయింది. వాళ్ళు కూడా చాలా చెప్తారు, చాలా ప్లాన్ చేశారు టీము. ఇక్కడ నుంచి మేము చాలా ఈ నెక్స్ట్ ఇయర్ నుంచి ఒక వేరే లెవెల్లోకి దారాన్ని తీసుకెళ్లాలని చెప్పి కార్యవర్గం గట్టిగా నమ్మకంగా ఉంది. సో యూఎస్లో చాలా తెలుగు అసోసియేషన్స్ ఉన్నాయి కదా, దారా స్పెషల్గా చేసే ఈవెంట్స్ కానీ ఏమైనా ఉన్నాయా? దారా స్పెషాలిటీ ఏంటి? 2013లో మేము దారా ఫామ్ చేసినప్పుడు అప్పటికి ఆల్రెడీ వేరే ఆర్గనైజేషన్స్ ఉన్నాయి మీరు అన్నట్టుగానే. కానీ రాయలసీమ వాసులకి సపరేట్గా అంటూ ఏమీ లేదు. తెలుగు అసోసియేషన్ చాలా ఉన్నాయి కానీ రాయలసీమ వాసుల కోసం ఒకటి ఉంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో మేము పెట్టింది. బ్యాక్వర్డ్ ఏరియా చాలా మటుకు చాలా 4 జిల్లాల్లో కూడా చాలా మందికి చాలా అవసరాలు ఉన్నాయి. అవన్నీ తీర్చడానికి నేషనల్ లెవెల్ కానీ స్టేట్ లెవెల్ కానీ ఆర్గనైజేషన్స్లో మనం డిపెండ్ అవ్వడం కంటే సొంతంగా మనకు ఒక ఆర్గనైజేషన్ ఉంటే దాన్ని బాగుంటుందన్న ఉద్దేశంతో స్టార్ట్ చేస్తాం మేము ఇది. దారా త్రూ ఇక్కడ చాలా ఈవెంట్స్ మీరందరూ ప్లాన్ చేస్తున్నారు. ఆ ఈవెంట్స్ తోటి ఇండియాలో ఎలా హెల్ప్ అవుతుంది? ఇండియాలో ఉన్న రాయలసీమ వాసులకు కానివ్వండి, ఇండియాలో ఉన్న ఎవరికైనా సరే మీ ఈవెంట్స్ ద్వారా ఎలా హెల్ప్ చేద్దాం అనుకుంటున్నారు? మేము దారా స్టార్ట్ చేసినప్పుడు ఇదే మా మెయిన్ గోల్ అండి, బ్యాక్ హోమ్ హెల్ప్ చేయాలనేసి. సో ఆ ఉద్దేశంతో మేము కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. మెనీ ఇయర్స్ బ్యాక్ కూడా ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాము. సో ఫండ్ రైజింగ్ ఈవెంట్స్ చేయడము, ఆ వచ్చిన డబ్బులతోటి బ్యాక్ హోమ్లో చారిటీస్కి, ఆర్ఫనేజెస్కి, ఓల్డ్ ఏజ్ హోమ్స్కి డబ్బులు ఇవ్వడము, ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాము. ఇంకా ఏదైనా వాళ్ళకి హెల్ప్ కావాలంటే వాటర్ ట్యాంక్స్ కట్టడం కానీ, తర్వాత వాటర్ ఫిల్టర్స్, ఇట్లాంటివన్నీ చేయడం జరిగింది. ఇప్పుడు ఒక కొత్తగా ఒక 5K వాక్ రన్ అనే ఈవెంట్ స్టార్ట్ చేశాము ఎవ్రీ ఇయర్. ఆ వచ్చిన డబ్బులతో మేము ఆర్ఫనేజెస్కి ఇండియాలో రాయలసీమ, స్పెసిఫిక్గా రాయలసీమ రీజన్లో కొన్ని ఆర్ఫనేజెస్, ఓల్డ్ ఏజ్ సెంటర్స్ సెలెక్ట్ చేసి ఎవ్రీ ఇయర్ ఒక $50,000, ఒక 6 or 7 of them, 8 of them, వాటికి ఒక $50,000 ఎవ్రీ ఇయర్ ఇవ్వాలనేసి ఒక సదుద్దేశంతో 5K ఈవెంట్ అనేది 2023లో స్టార్ట్ చేశాము. 2023లో ఒక 6 ఆర్ఫనేజెస్కి $50,000 ఈచ్ ఆఫ్ దెమ్ మేము ఇవ్వడం జరిగింది. అలాగే 2024లో కూడా ఈవెంట్ కండక్ట్ చేశాము. అదే వీఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ డిస్ట్రిబ్యూటింగ్ దట్ ఫండ్స్. So we will continue the same thing going forward, and also we are planning more charity activities and to help the people in Rayalaseema region. And also when there was a major Nepal earthquake, we collected funds from Dara and we have given the donation to help the people who were impacted that time. Thank you. స్పెసిఫిక్గా 2025 ప్లాన్స్ ఏంటి? దారావి ఏం చేద్దాం అనుకుంటున్నారో చెప్తారా? ఇప్పుడు 2025 మా టీం చెప్పినట్టు ఇంతకుముందుకు దారా ఉద్భవించినప్పటి నుంచి కూడా మేము ఈ చారిటీ యాక్టివిటీస్ కానీ, మా సిగ్నేచర్ ఈవెంట్ పిక్నిక్ కానీ బ్రహ్మాండంగా ఇక్కడ డాలస్ ఏరియాలో చేస్తున్నాము. లాస్ట్ ఇయర్ వాజ్ వెరీ సక్సెస్ఫుల్ ఫర్ అస్. 2024లో మా సునీల్ గారు చెప్పినట్టు మేము 5K వాక్ ఒకటి, ప్లస్ మేము చారిటీ ఈవెంట్ ఒకటి బ్యాక్ ఇన్ రాయలసీమ, ప్లస్ అది కాకుండా వీ హ్యావ్ డన్ 5K వాక్ ఒకటి,
లాస్ట్ ఇయర్ మేము ఇంట్రడ్యూస్ చేసిందంటే ఒక వాలీబాల్ టోర్నమెంట్ ఒకటి ఇంట్రడ్యూస్ చేసాము. దాంట్లో ఆల్మోస్ట్ అబౌట్ 30-40 టీమ్స్ ఒకటి పాల్గొని చాలా సక్సెస్ఫుల్గా జరిగింది అది. ఈసారి 2025కు వీ వాంట్ టు కంటిన్యూ ద సేమ్ ట్రెడిషన్. వీ వాంట్ టు స్టార్ట్ ఆఫ్ విత్ 2025 విత్ వాలీబాల్. ఆల్రెడీ ప్లానింగ్లో ఉంది, మా స్పోర్ట్స్ కోఆర్డినేటర్ ప్లాన్ చేస్తున్నాడు. అండ్ దెన్ ఆఫ్టర్ దట్ వీ డెఫినెట్లీ వాంటెడ్ టు హ్యావ్ పిక్నిక్. ఇంకా డిసైడ్ కాలేదు, మోస్ట్ లైక్లీ టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ద ఇయర్ చేస్తాము, సెప్టెంబర్లో అట్లా. తర్వాత మేము ఒక చారిటీ ఈవెంట్ చేద్దాం అనుకుంటున్నాము ఇక్కడ మన డాలస్ ఏరియాలో. చారిటీ ఈవెంట్ అంటే ఎదర్ ఇట్ కుడ్ బి అ ఫుడ్ డ్రైవ్ ఆర్ ఇట్ కుడ్ బి సమ్ సపోర్ట్ ఫర్ అవర్ వాట్ యూ కాల్ కమ్యూనిటీ. ఇప్పుడు ఈ ఫైర్ మార్షల్స్ కానీ లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్స్ కానీ హెల్ప్ అస్ డే ఇన్ అండ్ డే అవుట్, వాళ్ళకు కూడా ఏదైనా చారిటీగా లేకపోతే వాళ్ళకు ఒక ఫుడ్ డ్రైవ్ లాగా చేద్దాం అనుకుంటున్నాము. అది కాకుండా ఉమెన్ ఓరియంటెడ్, ఉమెన్స్ డేకి ఒక ఉమెన్ వాలీబాల్ లాగా లేకపోతే ఉమెన్స్కి ఏదైనా సమ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ సంథింగ్ వీఆర్ ప్లానింగ్, రైట్. అది కాకుండా డెఫినెట్గా మాది సిగ్నేచర్ ఈవెంట్ పిక్నిక్ అనేది మేము ప్రతి సంవత్సరము డాలస్ ఏరియాలో చేస్తాము. ప్రతి ఇయర్ అది పెరుగుతూ లాస్ట్ ఇయర్ ఐ థింక్ వీ హ్యాడ్ ఆల్మోస్ట్ అబౌట్ 4,000 పీపుల్ కైండ్ ఆఫ్ టర్న్ అరౌండ్. ఈ ఇయర్ కూడా అంతకంటే ఘనంగా, అంతకంటే బాగా మన రాయలసీమ రుచులతోటి, అన్ని రుచులతోటి, షడ్రుచులతోటి డెఫినెట్గా పిక్నిక్ చేయాలని ప్లాన్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. భారతీయ సంస్కృతిని, అందులోనూ మరీ ముఖ్యంగా రాయలసీమ సంస్కృతిని ప్రతిబింబించేలాగా దారాతోటి కొత్త కమ్యూనిటీ త్రూ మీరు ఎలాంటి కార్యక్రమాలు చేపడదాం అనుకుంటున్నారు? యాక్చువల్గా దారాకు ఎవ్రీ ఇయర్ మేము పిక్నిక్ ఒకటే ఉండేది, బట్ లాస్ట్ ఇయర్ నుంచి మేము దానికి కల్చర్స్ కూడా యాడ్ చేసాం. ఆల్మోస్ట్ 2 to 3 hours లోకల్ టాలెంట్, మన రీజన్లో రాయలసీమలో ఉన్న ప్రముఖ్యత డాన్సర్స్, ఆ విధమైన మ్యూజిక్ అండ్ వీణ కానీ ఫ్లూట్ కానీ, ఈవెన్ ఈరోజు కూడా ఒక అబ్బాయి వచ్చి ఫ్లూట్ అంతా ప్లే చేశారు. ఆ విధంగా వాళ్ళ సొంత టాలెంట్ ఉన్న విధంగా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ వాటన్నిటిని ఎంకరేజ్ చేస్తాము. ప్లస్ ఉమెన్స్కి ఉమెన్స్ డే కూడా ఒకటి అరేంజ్ చేస్తున్నాము ఈ ఇయర్. గౌతమ్ అన్న అంగీకారంతో ఉమెన్స్ డేస్కి కొన్ని అరేంజ్ చేస్తున్నాము. అండ్ మా టీంతో ఎవ్రీ టైమ్ వీఆర్ డిస్కసింగ్, ఫైనల్గా ఒక డెసిషన్కి వచ్చి మేము డేట్స్ అనౌన్స్ చేస్తాం. సో మీరు అడిగిన క్వశ్చన్కి జస్ట్ టు యాడ్ సమ్ మోర్ పాయింట్స్, దారా పిక్నిక్ అంటేనో లేకపోతే 5K రన్ కానీ వాలీబాల్ కానీ ఇవన్నీ మేము ఎందుకు చేస్తున్నాము అంటే జస్ట్ ఊరికే ఈవెంట్ లాగా కాకుండా ఒకరికొకరికి కోఆర్డినేషను, ఆ బాండింగ్, ఆ స్ట్రెంగ్త్ అనేది టుగెదర్ మేము బిల్డ్ చేయాలనే ఆ తాపత్రయపడడంలో భాగంగానే ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నాము. సో ఇప్పుడు మనం పుట్టింది వేరే చోట, బట్ ఇక్కడ వచ్చి ఉంటున్నాము. బట్ వీళ్ళందరూ మన వాళ్ళు అని ఆ స్ట్రెంగ్త్ని చూపించడానికే ఈ దారా అనే ఫౌండేషన్ స్థాపించడం జరిగింది. అండ్ ఏదైనా కానీ ఇప్పుడు చిన్నపిల్లలు వాళ్ళ పర్టికులర్ టాలెంట్స్ అవన్నీ ఎంకరేజ్ చేస్తూ మేము ప్రోత్సహించడానికి ఒక ఈవెంట్లో ఉండే ఒక స్టేజ్ని క్రియేట్ చేశాము. అండ్ పిక్నిక్ అయినా కానీ మన సంస్కృతి దగ్గరగా చేయడము, ఇన్ ద సెన్స్ ఫుడ్ విషయంలో కానీ మనం ఫుడ్ ఏమేమి తింటాము, ఎట్లుంటాము అనేది మర్చిపోతాము యాక్చువల్లీ. సో ఇక్కడున్న పిల్లలందరికీ అవి చాటి చెప్పడానికే ఆ పిక్నిక్ అనే ఈవెంట్ని కండక్ట్ చేస్తున్నాము. దాంతోపాటు ఈ ఇయర్ కల్చరల్ యాక్టివిటీస్ అనేది మరో భాగంగా భరతనాట్యం కానీ కూచిపూడి కానీ అవన్నిటినీ స్టార్ట్ చేశాము అండ్ ఎంకరేజ్ చేస్తున్నాము. చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ దగ్గర వరకు ఏ టాలెంట్ ఉన్నా కూడా వాళ్ళు ఎగ్జిబిట్ చేసుకోవడానికి అవకాశం దక్కుతుంది. సో ఇంకా గౌతమ్ అన్న ఆధ్వర్యంలో ఇంకా మేము డెవలప్ అవ్వాలి, ఇంకా గ్రో అవ్వాలి, సో ఇంకా సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ లాస్ట్ ఇయర్ సునీల్ అన్న ఆధ్వర్యంలో మేము చాలా చక్కగా అండ్ మేము ఒక ఫ్యామిలీ లాగా అందరం కలిసి పనిచేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. సాంస్కృతిక కార్యక్రమాలు ఇలాంటివి కాకుండా ఇంకా అసలు దారా త్రూ ఇంకా ఏమేం చేద్దాం అనుకుంటున్నారు కమ్యూనిటీకి హెల్ప్ చేసేలాగా?
అలాగే నా పేరు డాక్టర్ ఇస్మాయిల్ పెనుకొండ. గౌతమ్ మియాపురం గారు ఈరోజే ప్రెసిడెంట్గా ఎన్నికయ్యి తన ప్రమాణ స్వీకారం తీసుకున్న శుభ తరుణంలో మేమందరం ఇక్కడ కలిసాము. సో ఈ ఆర్గనైజేషన్ ఈరోజు ఇంత పెద్ద ఈవెంట్ ఫుల్ హౌస్ అయ్యింది. కంగ్రాచ్యులేషన్స్. అండ్ నేను ఒక అడ్వైజరీ బోర్డ్ మెంబర్గా గౌతమ్ గారికి ఐఎమ్ ప్రపోజింగ్ అ ఫ్యూ థింగ్స్. వన్ ఆఫ్ దెమ్ ఈజ్ నేను ఐఎమ్ ఏ డాక్టర్. సో మన డాక్టర్ పరంగా మన ప్రజలకి అంటే మన కమ్యూనిటీకి ప్రివెంటివ్ కేర్ అంటే మన డయాబెటీస్ ప్రివెన్షన్, హైపర్టెన్సివ్ ప్రివెన్షన్ ఇలా చేయడానికి ఒక స్మాల్ ఈవెంట్ కానీ ఏదైనా మనం ప్లాన్ చేసి గివింగ్ ఎడ్యుకేషన్ హౌ టు ప్రివెంట్ హార్ట్ అటాక్స్. ఎందుకంటే ఇప్పుడు యంగ్ ఏజ్లో హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. దాని పరంగా ఒక ప్రోగ్రామ్ ప్లాన్ చేయొచ్చు. అలాగే కల్చరల్ ఈవెంట్స్ లైక్ లిటరీ ఈవెంట్స్ లాగా మన కల్చర్ని అంటే మన సాంస్కృతిక పరంగా లిటరీ పరంగా ఫర్ ఎగ్జాంపుల్ లేపాక్షి అని ఒక బుక్ మన సట్లపల్లి చిదంబరెడ్డి హిందూపురం అనంతపురం జిల్లా సత్యసాయి నుంచి రాశారు. సో దట్ బుక్ ఈ బుక్ను కూడా మనం ఈరోజు రిలీజ్ చేస్తాం ఇక్కడ. ఇలాగా మన కల్చర్ని ప్రతిబింబిస్తూనే అలాగే మన కమ్యూనిటీకి కూడా మనం సేవలు చేస్తూ ఎస్పెషల్లీ ఇంకోటి ఏంటంటే మన హై స్కూల్ చిల్డ్రన్కి మన ఆర్డిటి సంస్థ ద్వారా ఇక్కడ వాళ్ళకి చాలామంది మన పిల్లలు అడుగుతుంటారు మెడికల్ కాలేజ్ జాయిన్ కావడానికి కావాల్సిన అవసరాలు ఏంటి అని. దాంట్లో ఒకటి ఏంటంటే వాలంటీర్ సర్వీసెస్. మన వాళ్ళు సౌత్ అమెరికా లేకపోతే ఆఫ్రికా ఇలాంటి కంట్రీస్కి వెళ్ళి పనిచేస్తుంటారు డబ్బులు ఇచ్చి. అలా కాకుండా మన అనంతపురం జిల్లా ఆర్డిటి సంస్థల్లోనే వాళ్ళు వెళ్ళి 1 month ఒక రొటేషన్ చేస్తే అది మన జిల్లాకు హెల్ప్ అవుతుంది. తద్వారా మన పిల్లలు ఇక్కడ హై స్కూల్ పిల్లలకు కూడా అది ఒక హెల్ప్ అవుతుంది. అది మన ద్వారా మనం గౌతమ్ గారి ఆధ్వర్యంలో చేయాలని ఇవన్నీ చిన్న ప్లాన్స్ ఉన్నాయి. ఐ మీన్ బృహత్తర కార్యక్రమాలే మనం చిన్నగా మొదలుపెట్టి దాన్ని పెద్దగా సాధించాలని. అండ్ కంగ్రాచులేషన్స్ గౌతమ్ గారు. ఇట్స్ గోనా బి ఎ బిగ్ సక్సెస్ ఫర్ యూ కమింగ్ ఇయర్. కంగ్రాచులేషన్స్ అగైన్ వన్ మోర్ టైమ్ గౌతమ్ గారు అండ్ న్యూ కమిటీ అండ్ ఆల్ ద బెస్ట్. మీరు చెప్పిన కార్యక్రమాలన్నీ ఇలాగే దిగ్విజయంగా చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. Continue with the formalities now. We'll go ahead with the oath ceremony that we have been waiting for. And Ivala manamandaram ikkada gather ayindi Dallas Area Rayalaseema Association vari oath ceremony kosam. He is the current president and I call upon Mr. Sunil Devireddy garu. Hello. Good evening, ladies and gentlemen. ఈరోజు దారా ఓత్ సెరమనీ 2025కి మీరంతా వచ్చినందుకు మా దారా గవర్నింగ్ బోర్డు తరఫున మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు, నా ధన్యవాదాలు. ఇకపోతే టుడే I stand here, I have a lot of gratitude to stand here to represent as Dara President for 2024. Together, we achieved a lot of success this year in conducting various events and programs. During 2024, we have conducted various events and programs which brought us close together and also strengthened our community. I would like to mention few of the events and programs we have conducted in 2024. To start with, in 2024, we had started first Dara sports event, that is volleyball. So in March 2024, we have conducted first Dara sports event, volleyball tournament, where more than 25 teams have participated, and the energy and enthusiasm among them, we felt it was very energetic and the event was very successful and a lot of people enjoyed that event and it was one of the very successful event. And taking that motivation, we are planning to continue that sports event 2025 also. And
we all know what is DARA stands for. DARA has its own signature event, that is DARA Picnic. We have been doing DARA Picnic since 2013, since DARA is incepted. And in 2024, it was another great event, successful, with more than 2,500 people participated for the event. And DARA Picnic, we have seen tremendous success year over year. And this year, last year, 2,500. We have cooked for 2,500 people on site with delicious Rayalaseema food items. Thanks to the entire DARA team for keeping confidence in me and giving this responsibility to serve DARA as the president for 2025. I would like to thank each one of you for coming here and kind of, supporting us in this event. It's really overwhelming to see, so much of people coming here today. And I would like to express my, gratitude and thanks to the organizations. It was very short notice. In fact, it was not even a week. I called each one of them and then we sent the invite and then they made it here. Special thanks to all our, people who came here, all the organization, TPAD. Special thanks to you guys. And then TATEX, special thanks to you guys, being here with us. NATA, special thanks to you guys, being with us here today. And then I think we have people from Thana also. So thank you each one of you today for coming and kind of witnessing this event. Okay, now we have this little gentleman who is going to perform flute, and he's 15-year-old and he's been learning the flute for the past 6 to 7 years. And this boy's name is Ram Sumed, and he's learning flute from Professor Claudia. Thank you. So much. Now we would like to call upon the steering committee and the advisory. Yeah, thanks Maitri. So I would like to call upon our steering committee. We have people in steering committee and advisory who's been with us since the inception of DARA, and then they've been pillars. They are the driving force behind us. So I would like to call upon the steering committee right now, starting with Bhaskar Gandikota. Please come on to the stage. Jay Chandra Reddy, please come on to the stage. Madhu Mallu, please. Mallikarjun Murari. Prem, please come on to the stage. Satish Pamineni, brother, please come on to the stage. Now I would like to call our advisory committee. Ramnana, please come on to the stage. Chandra Potipati, please come on to the stage. Raghunath Kumeta, please come on to the stage. Hari Singham, our dashing hero. Lokesh Naidu is part of our advisory committee, but he's not here. He's out of country. We would call upon Dr. Ismail Perukonda Garu. Please come on to the stage. Thanks to the steering committee and advisory committee for giving this opportunity to me to serve DARA as a president for 2025. Thank you everyone for attending this Dallas Area Rayalaseema Association yearly event.
Now, I am going to have an oath for the President, Gautam Miyapuram. I herewith take the oath to serve as President for Dara Area Rayalaseema Association for 2025. I pledge to protect Dara constitutional bylaws. I pledge to protect Dara constitution bylaws. I will make appropriate decisions for the maintenance of the day-to-day administration of the organization within the policies prescribed by the governing board. Being the representative of the organization, keeping myself interests aside, I shall perform my duties with sincerity and integrity in the best interest of the Dallas Area Rayalaseema Association. So help me God. Help me God, help Dallas. Thanks. Now, I would like to call upon the team for 2025, the executive committee team. First of all, I would like to call our President-elect, Siva Reddy. Please come onto the stage. Our Treasurer, Anup Reddy. Anup Dev Reddy is actually traveling. He is out of country, but he is not with us today. But Anup Dev Reddy is our Treasurer for 2025. I would call upon our Secretary, Chaitanya. Please come onto the stage. Our Joint Secretary, Guru Mallella, please come onto the stage. Our Joint Secretary, Amar, please come onto the stage. So these are the positions that we have that we filled for 2025, even 2024 we have these positions. This is the, what you call governing for executive committee, governing team for executive committee. Now I'll call upon our entire executive committee. Srinivas Mukha, please come onto the stage. Supriya Tangaturi, please come onto the stage. Kishore Mangala, please come onto the stage if you are here. Arya Bomineni, please come onto the stage if you are here. Gautam Kasireddy. Swati Sunapareddy, please come onto the stage. Sridhar Bomireddy, please come onto the stage. Srinivas Anna Reddy, please come onto the stage. Niharika, please come onto the stage. Avinash, please come onto the stage. Mahendra Padmaraju, please come onto the stage. So we'll start with the oath ceremony for the executive committee for 2025. Okay, Sarans, let's start with the oath ceremony for the executive committee. I hereby take the pledge to serve as the executive committee member of Dallas Area Rayalaseema Association. I'll promote the objective and principles outlined in the constitutional bylaws of DARA to the best of my ability, keeping aside my self-interest. I will work towards raising the image of DARA. I also understand that the affairs of DARA are managed by the governing board of DARA. I will also be the team player and will do everything within my capacity to uphold the values of DARA. So help me God. Congratulations to you all for stepping in for 2025 for Executive Committee. Thank you so much. They are the people who support in our events along with our Executive Committee. I would like to call upon Sagar Palla, Chandrakant Kranti, if you are here, please come onto the stage. Shobha Rani, Gunashekar Garu, Nageshwar Rao, Revant Kumar, Manish,
Mahesh Tangaturi, Mallikarjun Reddy, Nagaraj Dandu, Praveen Palla, Rashekar Reddy, Ramesh Reddy, Yagnesh, Srinivas Nalamalapu, Sudhendra, Lakshmi, Nanda. If you are here, please come on to the stage. RBS Partha, please come on to the stage. Can we all give a big round of applause for the standing committee? So standing committee works collaboratively with the executive committee, steering committee and then advisory committee. These are the backbone for us, for DARA. They've been with us for almost about 3-4 years. I think people keep changing, but the standing committee is the same. For any event that we kind of conduct, be it a 5K walk or be it a big our signature event, which is our DARA picnic, they are the backbone and then they support us in all the aspects of what you call event. Thank you so much, guys. Really appreciate. Looking forward to work with you all in 2025. Thank you so much. Dr. Sridevi Garu to please come on to the stage, and I would like to invite OSU Garu, OSR Garu and NRU Garu to please come on to the stage and felicitate Sunil Devireddy Garu. Yeah, few words, రెండే మాటలు. సునీల్ దేవిరెడ్డి గారు దారాని 2013 నుంచి చేసింది ఒక ఎత్తు అయితే 2024లో దారా ఆర్గనైజేషన్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. ఆయన కాంట్రిబ్యూషన్స్ ఆర్ సో మచ్ ఎక్సలెంట్. చాలా ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేశారు. మొత్తం తనే ఈ ఇయర్లో నడిపించాడు. థ్యాంక్ యూ సో మచ్ సునీల్ ఫర్ యువర్ ఎక్సలెన్స్ సపోర్ట్ ఫ్రమ్ ఫ్యామిలీ టు శ్రీదేవి గారు కూడా. థ్యాంక్ యూ. డాలాస్ ఏరియా రాయలసీమ అసోసియేషన్ ఈరోజు ఇన్వొకేషన్కి వచ్చినటువంటి తెలుగు మిత్రులందరికీ శుభాభినందనలు. అలాగే దారా లాస్ట్ పుష్కర కాలం అంటే మోర్ దెన్ 12 years నుంచి ఇక్కడ ఎస్టాబ్లిష్ అయ్యి ఒక రాయలసీమ కల్చర్ని, ఈవెన్ దో ఐ ఆమ్ ఫ్రమ్ నెల్లూరు, ఐ ఆమ్ క్లోజ్ టు ది రాయలసీమ, బట్ వీ హ్యావ్ లిటిల్ బిట్ డిఫరెన్స్, బట్ వీ డోంట్ బిలాంగ్స్ టు రాయలసీమ, వీ డోంట్ బిలాంగ్స్ టు ఆంధ్ర, బట్ నెల్లూరు ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ స్టేట్ అని నా ఒపీనియన్. కానీ బట్ ఎనీవే రాయలసీమ అసోసియేషన్ కల్చర్ని తీసుకొస్తూ ఒక ఈ పిక్నిక్స్ అయితేనేమి ఇట్లాంటివన్నీ చేస్తూ ఒక కల్చర్ని చేస్తున్నారు. దీనికి ద్వారా భవిష్యత్తులో మరికొన్ని కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ అలాగే ఈ డాలాస్ ఏరియాలో ఉన్నటువంటి మా తెలుగు కూడా ఈసారి మనము సెకండ్ జనరేషన్ కూడా ఎక్కువ అయ్యారు కాబట్టి వాళ్ళకి ఉపయోగపడే విధంగా కూడా ఈ కల్చర్ని కొంచెం ముందు తీసుకోవాలని మనవి. అందుకు మనందరం కూడా సహకరించాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మిత్రులకు దారా టీం అందరికీ, పర్టికులర్గా సునీల్ దేవిరెడ్డి అండ్ భాస్కర్ అండ్ ఆల్ అదర్ టీమ్స్, ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఓఎస్ఆర్ గారిని శ్రీదేవి గురించి 2 వర్షాలు. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్ రెడ్డి. బట్ స్కూల్ నుంచి ఓఎస్ఆర్ అనే పేరు అలవాటైపోయింది. అదే స్కూల్ మేట్స్ కొంతమంది ఇక్కడ డాలస్లో ఉండడం వల్ల ఆ పేరు కంటిన్యూ అయిపోయింది. శ్రీనివాస్ రెడ్డి, ఓబుల్ రెడ్డి, ఐఎమ్ ఫ్రమ్ అనంతపూర్. సునీల్కి వరుసకు భావన అవుతాను. సో మా బావమర్ది లాస్ట్ 1 yearలో చేసిన కార్యక్రమాలకు ముందు 2013లో రమణ వాళ్ళ బ్యాక్ యార్డ్లో డాలస్ ఏరియా రాయలసీమ అసోసియేషన్ పెడదాము అన్న ఆలోచన ఒక 6 మందికి కలిగింది. వాళ్ళలో భాస్కర్ గండికోట కూడా ఒకడు. భాస్కర్ రా. వీఆర్ కైండ్ ఆఫ్ ఫౌండింగ్ board members. Jaya, we are kind of founding members of DARA. కానీ మేము 2013 నుంచి ఇప్పటిదాకా చేసిన కంటే లాస్ట్ 1 yearలో సునీల్ చాలా ఆర్గనైజేషన్ ఒక స్ట్రీమ్ లైన్లో పెట్టడం మాత్రం మా అందరికీ చాలా గర్వకారణం. ఇంకోటి దారా విషయంలో ఇంకో విషయం చెప్పాల్సి వస్తుంది. రాయలసీమ సిగ్నేచర్ ఐటమ్స్ రాగి సంగటి నీ డాలర్స్కి పరిచయం చేసింది కూడా దారా వాళ్ళే. ఆ విషయంలో నా కాంట్రిబ్యూషన్ కూడా అంతో ఇంతో ఉంది. ఫస్ట్ పిక్నిక్ నుంచి 3వ పిక్నిక్ వరకు నేనే సంగటి గెలికాను. సో
ఆ సంస్కృతిని ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళల్లో నేను కూడా దారా తరఫున ఉన్నానని చెప్పడానికి చాలా గర్వంగా ఉంది నాకు. ఇంకో విషయం ఏంటంటే మన పద్ధతిని అమెరికాలో ఇంకో 2 రాష్ట్రాల్లో కాపీ చేశారు. అట్లాంటాలో దారా పిక్నిక్ నడుస్తుంది, కాలిఫోర్నియాలో దారా పిక్నిక్ నడుస్తుంది. అక్కడ కూడా రాయి సంకటే సిగ్నేచర్ ఐటము. ఎలా చేయాలి పిక్నిక్ అనేది నన్ను అడిగి తెలుసుకున్నారు వాళ్ళిద్దరూ. సో ఆ విషయంలో డాలస్ వాళ్లకు ఎంతో గర్వకారమైన విషయం ఇది. సో నెక్స్ట్ ప్రెసిడెంట్ హరి సింగ్ కదా, గౌతమ్కి బెస్ట్ విషెస్. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ గదిలోకి నేను ప్రవేశించిన వెంటనే ప్రతి ఒక్క దారా సభ్యుడి గొంతు నుంచి కోటి కాంతులు, ఆ కాంతులు మా మీద పడి మరలా ఇంకా కొన్ని వేల కాంతులు అయ్యాయి. సంతోషంగా ఉంది. ఏ సంస్థ మనుగడకైనా కానీ ఆ నలుగురు కావాలి. ఆ నలుగురు ఎవరంటే పాలకులు, పోషకులు, బోధకులు, సేవకులు. కాబట్టి ఈ కార్యక్రమానికి ఎంతమంది వచ్చామన్నది కాదు, మీలో ప్రతి ఒక్కరు కూడా ఆ నలుగురిలో ఒక్కరైతే ఎంత బాగుంటుంది, లేదు ఆ నలుగురు కూడా ఒక్కరైతే ఇంకెంత బాగుంటుంది అనేది ఆలోచించండి. పాలకులు ఆర్గనైజేషన్లో ఉండడం, పోషకులు డబ్బులు ఇవ్వడం, బోధకులు మెంటోర్గా ఉండడం, సేవకులు పనులు చేయడం. ఆ నలుగురు ఒక్కరైతే ఎంత బాగుంటుంది మీలో. లేకపోతే మీ అందరిలో కనీసం ఒక్కరైనా కానీ నలుగురిలో ఉంటే ఎంత బాగుంటుంది. 43 సంవత్సరాల క్రితం రాయలసీమలో 10వ తరగతి పాస్ అయి నా పక్కనే ఉన్నాడు ఒక అతను. మేమిద్దరం ఒకే క్లాస్ అప్పుడు. 43 సంవత్సరాల క్రితం రాయలసీమలో 10 చదివి, మాది నెల్లూరు అయినా కానీ రాయలసీమ ఎప్పటికీ గుండెలోనే ఉంటుంది. రాయలసీమ ప్రజలన్నా, రాయలసీమ సంస్కృతి అన్నా, రాయలసీమ అన్నా కానీ ఎప్పుడు కూడా మనం ఒక పోషకుడిగా, సేవకుడిగా, బోధకుడిగా. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. Hey guys, we need to give bumps. Sunil, thank you. We wish you all the best. Thank you all, my friends. Without your support, it would have been very difficult. SRMC is my strength. Thank you. Gautam Mayapur, please. Thank you. Thanks to Advisory Committee and Steering Committee for giving me this opportunity to serve DARA as a president for 2025. It's a great opportunity. Sunil, we supported Sunil in 2024. Sunil actually, as our team said that, Sunil actually taken DARA to the next level. We all supported him. I think we did a lot of activities. 2024 was very successful for us. And then we'll definitely wanted to continue that trend for 2025. Not only what we did in 2024, we are also planning the other activities, maybe some extra activities or, some educational activities that we are planning for 2025. We'll make sure that, we'll make sure that we are there, and we'll make sure that you all feel our presence, in Dallas area. Thank you so much. Steering Committee, Standing Committee, Advisory Committee and EC. సో మీరు దారా కల్చర్ని ప్రమోట్ చేస్తూ మీరు ఎవ్రీ ఇయర్ చేసే దారా పిక్నిక్ అండ్ ఆల్సో కమ్యూనిటీ సర్వీసెస్ లైక్ ఫుడ్ డొనేషన్ అండ్ బ్లడ్ డొనేషన్ అండ్ ఆల్సో 5K run and other events like volleyball tournaments presents year. So every year ప్లాన్ ఇయర్ కూడా మీరు మరెన్నో ఈవెంట్స్ జరుపుకోవాలని కోరుకుంటూ మా టీ పార్ట్ తరఫున మీకు ఎప్పుడు సపోర్ట్ ఉంటుందని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. Thank you so much, Andhra Garu. Thanks for coming in and supporting us. Now I would like to request Rajeshwari Uday Garu to speak some words about DARA. Hello everybody, good evening and congratulations Gautam and Maitri and the entire DARA team and Radio Surabhi tarapuna definitely support always untundi for every Telugu organization because we are part of the community and we want to work with the entire community. Thank you all for supporting Radio Surabhi and definitely we promise to support you in whatever you do. You've done a fantastic job last year. So చూసాను చాలా సార్లు దగ్గర నుంచి కూడా చూసాను నేను. సో ఐ డెఫినెట్లీ నో వాట్ ఇట్ టేక్స్. ఇందాక మైత్రి మాట్లాడుతూ అంది బ్యాక్ యార్డ్లో కూర్చొని మాట్లాడితే ఒక ఆర్గనైజేషన్ ఫామ్ అయిపోతుందని. అలా
తెలుగు వాళ్ళకి అలాంటి ఆర్గనైజేషన్స్ అలాగే ఫామ్ అవడం అలవాటు మనందరికీ. అండ్ తర్వాత ఎలా బలోపేతం అవుతాయి కమ్యూనిటీ కమింగ్ టుగెదర్ అండ్ ఎవ్రీబడి బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఈచ్ ఆర్గనైజేషన్. సో డెఫినెట్లీ మీరు ఎలాంటి ప్రోగ్రామ్స్ ప్లాన్ చేసినా రేడియో సురభి సపోర్ట్ 100% ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ రాజేశ్వరి గారు. నా పేరు చంద్ర పొట్టిపాటి. నేను 2025 టాంటెక్స్ ప్రెసిడెంట్గా చేస్తున్నాను. సో గత 10 ఏళ్ళుగా దారా యాక్టివిటీస్లో గౌతమ్ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంటుందంటే, పార్క్లో ఒకరోజు వర్షం పడుతుంది, పిక్నిక్ చేయలేము అంటే మా ఇంటి దగ్గరకు వచ్చేసి బ్యాక్ యార్డ్లో చేసేసేయండి వంట. లైక్ అంత కమిటెడ్ వాలంటీర్ గౌతమ్. సో అంత కమిటెడ్ వాలంటీర్ ఇప్పుడు బికమింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ దారా. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. All the activities that you do on behalf of Dara, Tantex will be supporting it as always. Congratulations. Thanks Chandra for supporting. Thank you so much. चल जलसि तरंगा तब शुभ मागे जागे तब शुभ आशीष मागे गाहे